నమస్తే మిత్రులారా, ఈరోజు నేనైతే నా ఫ్యామిలీతో నాటుకోడి కూర వండుకునే విధానం ఒక చిన్న ఫ్యామిలీ వెకేషన్లో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ చాట్ వ్లాగ్స్. నాటుకోడి కొనడానికి ఇక్కడికి వస్తున్నాము. ఏమో మరి ఇక్కడ మాకు కొంతమంది చెప్తే నాటుకొని కొనడానికి వచ్చినాము. సో ఫ్రెండ్స్, మేము తీసుకున్న కోడి అయితే 900 గ్రాములు వచ్చింది. దాన్ని అయితే మంచిగా వేడి నీళ్ళలో స్నానం చేయించి పసుపు మసాజ్ చేయించి ఆ మసాజ్తో చాలా చక్కగా కాల్చి ఈ విధంగా అయితే ముక్కలుగా చేయడము, తర్వాత వంటకు సిద్ధం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అక్కడున్న బండరాలతో అయితే ఈ విధంగా చిన్న పొయ్యిని అయితే మేము తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మంటను కూడా పెట్టుకోవడం జరిగింది. మంట అయితే చాలా చక్కగా అయితే రాజుకుంది. ఈ విధంగా 1 కేజీ చికెన్ ఉడికే పాత్రను అయితే మేము పెట్టుకోవడం జరిగింది. ముందుగా అయితే నూనెను పోసుకొని నూనె పోసుకొని ఆ తర్వాత ఇందులో లవంగాలు, ఇలైచి, కొద్దిగా దాల్చిన చెక్క, అదేవిధంగా సాజీరా వేసుకొని సాజీరా కూడా కొద్దిగానే వేసుకున్నాము. ఆ తర్వాత పచ్చిమిర్చి, అయితే కాసిని వెల్లుల్లి కూడా కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ కోసం అయితే వేయడం జరిగింది. కొంతమంది వేసుకుంటారు, వేసుకోరు. ఆ తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా వేసుకొని కొద్దిగా చక్కగా కలుపుకొని, సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉల్లిపాయల్ని చక్కగా అటు ఇటు తిప్పుతూ వేయించుకోండి. ఈ విధంగా అయితే కొద్దిగా బ్రౌన్ కలర్లో రావాలి. వచ్చిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవడమే. కలుపు కింద మంట బాగా ఉన్నది కాబట్టి చక్కగా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది ఫ్రెండ్స్. ఎంత వస్తుందియా ఆ కుక్కను తీసుకెళ్ళైతే పక్కన కట్టేసి ముందే ఇక్కడ చికెన్ కర్రీ వండుతున్నాం. అరేరే, రామ్ గోపాల్ వర్మ అనుకున్నారా? కాదు, మనమే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ కొద్దిగా కలుపుకోండి. ఇది ఇలా ఉన్నప్పుడు మనమైతే చికెన్ అయితే కడుక్కుందాం. లెట్స్ గో. ఏమయ్యా, నీళ్ళు అక్కడ దాకా పడతాయంటవా? ఏం చేద్దామంటావు? పడతాయి, చూద్దాం. పడ్డాయి. సో ఈ విధంగా చికెన్లో వాటర్ పోసుకునే విధానం కొద్దిగా అదిరింది కదా, అదిరింది అని నాకైతే అనిపించింది. అదిరితే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా నీళ్ళనైతే పోసుకొని చికెన్ని బాగా కడిగి, ఎందుకంటే చికెన్ నాటుకోడి కాబట్టి అంత ఏమి రాదు, ఆల్రెడీ కాల్చుకుంటాం కాబట్టి అయినా కూడా కొద్దిగా బాగానే కడుక్కోవాలి. బాగా మంచి కడిగిన తర్వాత దాన్ని తీసి సపరేట్ ప్లేట్ పైన వేసేసి, మా వాళ్ళైతే నేను చికెన్ కడిగేటప్పుడు ఏదో ప్రపంచ వింత చూసినట్టే చూడడం జరుగుతుంది. చుట్టుముట్టి ఈ చికెన్ ఏ విధంగా కడగాలని వీళ్ళకి కూడా వీలైతే క్లాస్ తీసుకుందాం, చికెన్ ఏ విధంగా కడగాలో. సో ఫ్రెండ్స్, చికెన్ కడగడం తీయడం అయితే జరిగిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇంకేముంది బాయ్, పోయా చికెన్ కూర అండొచ్చు కదా, ఇక్కడేం సోది పెడుతున్నావు. సో ఫ్రెండ్స్, చికెన్ వేసేసుకొని కలిపేసుకోండి. ఎక్కడే మన కోడి కూర. ఏంటి బాబు, ఆ పాటలు మానడం బంద్ చేసి ఇదిగో నీ చికెన్ కర్రీ, తర్వాత ఏం చేయాలో చూడు. మన చికెన్ కర్రీ అయితే కుక్ అవుతుంది. బాగానే కలిపేసుకోండి. బాగా ఇలా ముక్కలు వేసిన తర్వాత బాగా కలపండి. ఆ పసుపు అనేది నాటుకోడికి పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. పసుపు కానీ, ఉప్పు కానీ, కారం కానీ కొద్దిగా బాయిలర్ కోడి కన్నా నాటుకోడికి చాలా టైం పడుతుంది. సో బాయిలర్ కోడి కుక్ చేసినట్టు కాదు,
సో ఈ నాటుకోడికి కొద్దిగా టైం ఎక్కువ కావాలి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం. బాయిలర్ కోడి కన్నా నాటుకోడి కొద్దిగా ఉప్పు ఎక్కువనే పడుతుంది. ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవడం కూడా కొద్దిగా నీట్గా కలుపుకోండి. అక్కడక్కడ స్టక్ అవ్వకుండా నీట్గా అయితే కలుపుకోవాలి. సో కలుపుకొని కాసేపు అయితే మనం మూత పెట్టేసి ఈ ఉప్పు అనేది నాటుకోడి ముక్కలలో ఇంకడానికి కొద్దిగా టైం పడుతుంది. సో వెయిట్. సో ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ అయితే నాటుకోడి కూర, చికెన్ కర్రీ అనడం కన్నా నాటుకోడి కూర అనడం చాలా బెటర్. అదైతే చాలా బాగా కుక్ అవ్వనివ్వాలి, ఉడకాలి. ఎంత మంచిగా ఉడికితే అలా అని చెప్పి ఓవర్ కుక్ కూడా చేయొద్దండో. మాకైతే కొద్దిగా మంట ఎక్కువ అనిపించి కొద్దిగా కట్టెల్ని కూడా పక్కకు జరిపాము. సో ఆ విధంగా చక్కగా నీట్గా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ మీద చేసినంత కంఫర్ట్ జోన్ అయితే కట్టెల పొయ్యి మీద ఉండదు. మనం కొద్దిగా కట్టెలు అటు ఇటు పెట్టుకుంటూ కొద్దిగా ఆల్టర్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. ఎక్కువ మంట వస్తే ఒకవైపు కుక్ అవ్వడము, ఇంకోవైపు కుక్ కాకపోవడం ఉంటుంది. కాబట్టి మంటను అడ్జస్ట్ చేసి అయితే కుక్ చేసుకోండి. మంట అయితే సరిగా పెట్టుకోవడం ముఖ్యం. దిగులు మా కొద్దిగా మంట ఎక్కువ వచ్చేటోటి కట్టెలు బయటకైతే లాగినాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీనికి సరిపోయేంత కారం అయితే వేసుకోండి. నాటుకోడి కూరలో అయితే కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మీరైతే ఈ విధంగా వేసుకొని చక్కగా కలుపుకోండి. ఒక 4 పండు టమాటాలు అయితే మేము కట్ చేసి వేసుకోవడం జరిగింది. చాలామంది ఫ్రెండ్స్ టమాటాలు అయితే వేసుకోరు. మేమైతే కొద్దిగా పుల్లగా అంటే ట్యాంగీ ఫ్లేవర్ కోసం టమాటాలు యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా అయితే చక్కగా కలుపుకోండి. కొద్దిగా గ్యాస్ స్టవ్ మీద వండుకోవడం కన్నా కట్టెల పొయ్యి మీద కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కొద్దిగా ఓపికగా వండుకోండి. సో మూత పెట్టేసి కొద్దిగా దాన్ని కుక్ అవనిద్దాం. సో టమాటాలు కుక్ అయిన తర్వాత మనకు కావలసిన క్వాంటిటీలో తగినన్ని వాటర్ పోసేసుకొని కొద్దిగా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని దాన్ని 5 to 10 minutes అయితే కుక్ అవ్వనివ్వాలి. దాన్ని అలా వదిలేసుకొని కాసేపు అయిన తర్వాత మనం అందులో కొద్దిగా కొబ్బరి పొడిని వేసుకొని, ఆ కొబ్బరి పొడిని కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి పొడి వేసుకొని చక్కగా కలిపేసుకొని దాన్ని మంచిగా మసలడం అంటారు, ఆ మసిలే వరకు దాన్ని మంచిగా మూత పెట్టి వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా కూడా వేసుకోవడం జరిగింది. ఆ మసాలా గరం మసాలా వేసుకొని ఇలా మంచిగా మరగనివ్వాలి. సో మన మసాలా వేసిన తర్వాత మరగడం అయితే చాలా చాలా చక్కగా మరుగుతుంది. ఆ స్మెల్ కూడా మనకు వచ్చేస్తుంది. దీని తర్వాత కొద్దిగా కొత్తిమీర అట్లా వేసుకొని ఇంకొక 5 to 10 minutes అయితే వెయిట్ చేయాలి. సో కొత్తిమీర కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, మన నాటుకోడి కూర అయితే అయిపోయింది. ఇక దీనిని మనము పక్కన పెట్టేసుకొని కుమ్మేయడమే. ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్, మన నాటుకోడి కూర అయితే బగరన్నంతో తింటున్నాం. సూపర్. ఆహా 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 సూపర్. బగరన్నం నాటుకోడి కూర సూపరు. మా జాగ్గాడు కూడా పెట్టండి అంటున్నాడు. అని కూడా పెట్టేద్దాం.
సో ఇది గైస్ మా చిన్న ఫ్యామిలీ వెకేషన్. చిన్న ఫ్యామిలీ అంటే వేంద్ర అంతమంది పెట్టుకుని. సో మా ఫ్యామిలీ వెకేషన్, అందులో మా నాటుకోడి కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంకరేజ్ చేయండి.